చూసుకున్నట్లయితే సోమవారం సార్వత్రిక ఎన్నికలు రేపు 13 తారీఖు వచ్చేసింది. రేపు ఒక్కరోజు వ్యవధి ఈ రోజుతో ప్రచారాలన్నీ ముగిపోతున్నాయి. సో చూసుకున్నట్లయితే ఎలా ఉంది సార్? గత 5 సంవత్సరాలు చూశారు, 5 సంవత్సరాలు చూశారు, ఈ వ్యత్యాసం ఎలా ఉంది? వ్యత్యాసం అంటే 5 సంవత్సరాలతో వర్కింగ్ అయితే ఏం లేదు. పథకాలు అయితే అమ్మఒడి నాన్ చేయబడినట్టు పథకాలు వచ్చినాయి, కానీ వర్కర్ పర్పస్ అయితే తట్టమట్టి రోడ్డు పోసిన లేదు. సంక్షేమ పథకాలు దీని మీద బేసిక్ అయితే మాత్రం ఇదైతే కరెక్ట్గా ప్రభుత్వం కాదు నా ఉద్దేశం అయితే. ఇప్పుడు 10 మందికి ఉపాధి కల్పించే విధంగా కంపెనీలు కానీ ఇంకోటి కానీ ఆ పర్పస్కి అయితే ఏం జరగలేదు అని నేను అనుకుంటున్నాను. ఒకటి సంగతి నాకు ఆ పర్పస్ మీద తెలుగుదేశం అయితేనే ఇటువంటి కార్యక్రమాలు చేయగలదు అనేది నా అభిప్రాయం. ఉమ్మడి ప్రభుత్వ ప్రభావం అంటే అది పవన్ కళ్యాణ్కి తను భావాలు మంచి కాబట్టి మేము అతను లైక్ చేస్తున్నాం. మేము వాస్తవం టీడీపీ. పవన్ కళ్యాణ్ భావన ఏంటంటే ఏదన్నా కానీ మన ఆంధ్రప్రదేశ్కి మనం ఒక మంచి ప్రదేశంలో తీసుకురావాలనేదే తను జయంగా ఆయన ముందుకు రావడం, ఆయన ఆశయాలు కానీ అవన్నీ నచ్చే మేము ఆ సిద్ధాంతాలు నచ్చినాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గ్రేట్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పిఠాపురం బంపర్ మెజార్టీతో గెలుతారండి ఆయన. పిఠాపురంలో ఆయనకి పిఠాపురమే కాదు, ఆయన ఎక్కడైనా ఆయన ప్రసంగం కానీ ఆయన భావాలు అంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన స్పందించే విధానం బట్టి అయితే పవన్ కళ్యాణ్కి ఎక్కడైనా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మంచి చేసేవాళ్ళు ఎవరైతే ఏంటండి, ఇప్పుడు అతను వచ్చాడు ముందుకి పలానా మంచి కార్యక్రమాలు చేయాలి, మంచి చేయాలని వచ్చాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మేము కొంచెం గత వారం రోజులుగా జరుగుతున్న ఈ శాశ్వత భూ హక్కు దాని గురించి శాశ్వత భూ హక్కు అంటే ఏం లేదండి. మన పొలాల మీద కూడా వీళ్ళు సంపాదించుకుని కష్టపడి సంపాదించారు. మా తాతల నాటి నుంచి ఇచ్చారు, మేము సంపాదించుకున్నాం చేసుకున్నాం. మా పొలాల మీద అతను బొమ్మలు వేసుకొని తాకట్టు పెడతాను లేదా ఇంకోటి చేస్తాను అని చెప్పి భూ హక్కు చట్టం అంటే ఏంటండి? మాది మాకు చట్టంగా ఇవ్వాలా? విశ్లేషణ సార్ మళ్ళీ చెప్పండి. ఏంటంటే నీతి ఆయోగ్ ఏదైతే అంశాలు పెంపొందించిందో అవే చెప్తున్నామంటున్నారు, కానీ ఇక్కడ రియాలిటీ చూస్తే ఏంటి సార్ వ్యత్యాసం? అసలు వ్యత్యాసం అంటే ఏం లేదు సార్. ఇప్పుడు ఏం చేశారు సార్ భూమికి? ఇవాళ మా సపోజ్ చెప్తున్నాను, రైతు వారిగా బస్తాకు 300 రూపాయలు నష్టం జరిగింది మాకు. నేను 10 ఎకరాలు వడ్లు అమ్మాను. 10 ఎకరాలు అంటే బస్తా ఏ సార్? ఇప్పుడు ఆ నష్టంతో లెక్కేస్తే మాకు డెవలప్మెంట్ అన్నారు, అయ్యి అన్నారు, మాకు పథకాలు మాకు అసలు ఏం వద్దు. మా డబ్బులు మాకు ఇమ్మనండి. రైతులకి ఇచ్చారా? 1300 కొన్నారు, మాకు 1670 రూపాయలు గవర్నమెంట్ రేట్ అయితే 1300 కొన్నారు. అది ఎంత నష్టం అనేది ఆ రైతులను అడగండి. రైతులను ఇవాళ ఏదో మనం మెప్పు కోసమో లేదా ఇంకోటి దానికోసమో మాట్లాడకూడదు. ఒక రైతు నష్టపోయింది బస్తాకి 300 అంటే 40 బస్తాలు అమ్మితే 4 3 12,000, ఎకరానికి 12,000 రూపాయలు నష్టపోయాడు. నువ్వు 20,000 నష్టపరిహారం ఇస్తావు, 15,000 ఇస్తావు. ఎకరానికి 12,000 పోతుంటే నువ్వు ఏదో నీకు 10 ఎకరాలు ఉన్నా, 5 ఎకరాలు ఉన్నా, ఎకరం ఉన్నా, కుంట పొలం ఉందండి, 6,000 పోయినాయి నాకు. అంతే కదా? ఆ భావంతోనైతే ఈ గవర్నమెంట్ అయితే కరెక్ట్ కాదనే నా ఉద్దేశం. ఎందుకంటే ఉద్యోగం ఇవాళ ఎడ్యుకేషన్ పర్పస్ అయితే మాత్రం చంద్రబాబునే కోరుకుంటారు సార్. ఎందుకంటే వాళ్ళు ఏదైనా 10 కంపెనీలు వస్తే నాకు ఏదో ప్యూన్ ఉద్యోగం దొరుకుతుంది. సరే నేను చదువుకోలేదు సార్, నాకు కూడా ప్యూన్ ఉద్యోగం దొరుకుతుంది, నేను పని చేయలేను, ఒక కంపెనీ కూడా దొరుకుతుంది. అట్లాగే ఏదైనా కానీ ఈ పర్పస్ అయితే ఎడ్యుకేషన్ పర్పస్ వాళ్ళు కూడా నేను అదే కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలివిగా ఆలోచిస్తే, ఆలోచించకపోతే మామూలుగా అందరితో పాటుగా అందరూ దంచారు, నేను దంచాను. బాబాయ్ పరిణామాలంటే ప్రతి కుటుంబంలో మా ఓడి ఓటేయని తిరుగుతారు జనరల్గా. ఆ కుటుంబంలో అతను ఓటే వేయొద్దని తిరుగుతున్నారు. అంటే వ్యతిరేకం అంటే ఏంటంటే ఎక్కడ ఉంది? తన కుటుంబంలోనే తనకి ఇది లేనిది మన కుటుంబంలో చేస్తారంటారా? అంటే ఒక్క ఆలోచించండి. జస్ట్ తన చెల్లి తనతో లేదు, తన తల్లి తనతో లేదు, ఈ లేనివాడు మనకి మేలు చేస్తాడంటే మనం ఏ రంగా నమ్మాలి? అది ఒక పాయింటే కదండి. ఇప్పుడు తన ఇంట్లో గెలిచినా కదా ఇంకో పక్కింటో గెలిచేది. తన ఇంట్లోనే గెలుపులేదు, అక్కడ ఓటమి ఉంది. తన ఇంట్లో ఓటింగ్ వేయమనండి, తనే ఓడిపోతున్నాడు. మరి అది కాదు. జనం ఏంటంటే మనం ఏదో అది ఇది అని అనుకుంటాం. ఇవన్నీ కొంచెం ఆలోచిస్తే, మనస్ఫూర్తిగా ఆలోచిస్తే, గుండెల మీద చేసుకొని అది ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవుతుంది. చంద్రబాబు నాయుడు అవుతాడండి, కన్ఫామ్గా చెప్తున్నా. 100% చంద్రబాబు అవుతాడు. అట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే 13 సోమవారం జరగబోతుంది. రేపు ఒక్కరోజు వ్యవధి ఉంది. ఈ రోజుతో ప్రచారాలు కూడా ముగియనున్నాయి. గత 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాల మధ్య వ్యత్యాసం ఏది బాగుంది? రెండోది చూసుకుంటే సంక్షేమము, అభివృద్ధి ఎక్కడ బాగుంది? టీడీపీ ప్రభుత్వంలో నేను చదువుకున్నాను. నాకు యాక్చువల్గా అయితే స్కాలర్షిప్ కూడా పడలేదు. నేమ్ మిస్టేక్ ఉందని చెప్పేసి అది అని చెప్పేసి ఆగిపోయినాయి. స్కూళ్ళు చూసుకుంటే ఇప్పుడు స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్ కన్నా చాలా బాగున్నాయి. హాస్పిటల్ అసలు అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. ఇప్పుడు అలా లేదు. మన స్కూలే కానీ హాస్పిటల్సే కానీ చాలా బాగున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మనకు కావాల్సినవన్నీ మన కాలు కిందకు వచ్చేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు పెన్షన్లు ఉన్నాయి, కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, వెళ్ళలేని పరిస్థితి. చంద్రబాబు హయాంలో పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళి గంటలు నిలబడి రేపు రండి, మధ్యాహ్నం రండి, సాయంత్రం రండి, ఇలాంటి పరిస్థితి అన్నమాట. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మైనార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ కులాలు మాత్రం చాలామంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. చూసుకున్నట్లయితే ఏదైతే ఉమ్మడి పోతుందో ఈ ముగ్గురు కలయిక
ఎంతవరకు ఏమైనా ప్రభావం ఉండొచ్చు అంటారు ఈసారి? కూటమి అనేది అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనడానికి బీజేపీ, జనసేన, టీడీపీ ఇట్లా ఆయన ప్రభుత్వం బాగుందనే కదా వీళ్ళు ముగ్గురు దగ్గరికి వచ్చింది, లేదంటే వచ్చేవాళ్ళు కాదు కదా. చంద్రబాబు నాయుడు గారే సింగిల్గా నిలబడేవాళ్ళు కదా. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మా తల్లిని తిట్టారు, మా అమ్మని తిట్టారు అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు వెళ్ళి పొత్తికి సిద్ధపడ్డారు. ఎందుకు జరిగింది ఇది? జగన్మోహన్ రెడ్డి గారు బాగా పాలించారనే కదా, 5 years బాగా కష్టపడ్డారనే కదా, బాగా మంచి చేస్తేనే కదా వీళ్ళందరూ భయపడి అందరూ కూటమిగా ఏర్పడి చేస్తుంది. చూసుకున్నట్లయితే ఒక పక్క ఏదైతే ఈ పిఠాపురం సెక్షన్ సంబంధించినప్పుడు ఈ జబర్దస్త్ వాళ్ళు కానీ సొంతంగా వెళ్ళి ప్రమోషన్ చేయడం జరుగుతుంది. శ్యామల గారు కొద్దిగా వ్యతిరేకించారు, యాంకర్ గారు, మళ్ళీ పృథ్వీ యాక్టర్ గారు దాన్ని ఖండించడం జరిగింది. సో ఈ పరిణామాలన్నీ చూస్తే ఏదన్నా ఇంపాక్ట్ ఉంటుంది అంటారు? అంటే అక్కడ వంగా గీత గారు పోటీ చేస్తున్నారు, ఈసారి ఎలా ఉండబోతుంది? అంటే పోయినసారి భీమవరం, ఈసారి ఏమో పిఠాపురం, ఎలా ఉండబోతుంది? ఏమండి, ఆయన సూపర్ స్టార్, పవర్ స్టార్ కదా ఆయన. ఆయన సరిగ్గా ఆయన క్యాస్ట్ ఏంటి, బీసీ కదా. మొత్తం ఆయన ఆ ఏరియా అంతా బీసీ ఏరియా. అది ఒక బీసీ ఏరియాలో పోటీ చేసి ఆయన అక్కడ ఓటింగ్ ఎక్కువ, అక్కడ ఆయన గెలిచినా పెద్ద వాల్యూ ఉండదని నేను అనుకుంటాను. ఇప్పుడైతే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టూడెంట్స్ చాలా బాగా చదువుకుంటున్నారు. డిసిప్లినే కానీ, యూనిఫామే కానీ, బ్యాగ్సే కానీ చాలా బాగా చూసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చాలా బాగుంది. చంద్రబాబు గారి హయాంలో ఆయన 5 సంవత్సరాలు పాలించారు కదా. పోర్టు లేదు, క్యాపిటల్ లేదు. క్యాపిటల్ ఉంది కానీ అది పూర్తి చేస్తున్నారు, పూర్తి చేయలేదు. పోలవరం అనేది చంద్రబాబు హయాంలోనే స్టార్ట్ చేశారు, అది వాళ్ళు పూర్తి చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫామ్ అవ్వగానే కరోనా స్టార్ట్ అయింది. 2 years పవన్ కళ్యాణ్ రాలేదు, చంద్రబాబు రాలేదు, వీళ్ళు ఎవరు రాలేదు కదా. 2 years జగన్మోహన్ రెడ్డి గారే మనకి వ్యాక్సిన్లు వేయించడం, అందరిని చూసుకోవడం, చాలా జాగ్రత్త చూసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన బయటకు వచ్చేటప్పుడు రాలేదు. చంద్రబాబు నాయుడు గారి కూటమి అనేది రాదన్న కన్ఫామ్గా నాకు తెలిసి. బలుగు బలహీనత వర్గాల్లో బాగా జగన్మోహన్ రెడ్డి గారు బాగా ముద్ర వేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం చాలా కష్టం అని నేనైతే అనుకుంటున్నాను. తెలంగాణ నుంచి తీసుకొచ్చి బస్సు ఫ్రీ అని చెప్పి పెట్టాడు. ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 15,000 ఇస్తున్నాడు. పెన్షన్ అంటారా 3,000 అలాగే ఇస్తున్నారు. ఒక 500 అలా పెంచారు అంతే. పెద్దగా చేసింది ఏం లేదన్న. 2014 నిరుద్యోగ అభివృద్ధి అని చెప్పి పెట్టాడు, అది చేయలా. మళ్ళీ ఇప్పుడు పెట్టారు, అది చేస్తారో చేయరో తెలియదు. ఇదే లాస్ట్ ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారికి. ఫైనల్ గా చూసుకుంటే జూన్ 4 కౌంటింగ్ తర్వాత 4 కౌంటింగ్ జరగబోతుంది. రేపు సోమవారం ఎలక్షన్స్ ఉన్నాయి. ఫైనల్ గా ఏ ప్రభుత్వం? హలో ఏపీ, వన్స్ మోర్ వైఎస్ఆర్సీ. సార్వత్రిక ఎన్నికలకి రేపు ఒక్కరోజే వ్యవధి ఉంది. ఆల్మోస్ట్ ఈ రోజుతో ప్రచారాలు ముగియనున్నాయి. ఒక పక్క 2 ప్రభుత్వాలు చూశారు, గత 5 సంవత్సరాలు చూశారు, 5 సంవత్సరాలు చూశారు. మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? 5 సంవత్సరాలు చూసామంటన్నా నాకు నా చిన్నప్పటి నుండి తెలియదు, కానీ నాకు ఓటు వచ్చిన కానీ నుండి చూస్తున్నా. మరి నేను చూసిన ఎన్నికల్లో అయితే ఈ ప్రభుత్వం బాగుండింది. ఓకే, ఒక పక్క సంక్షేమము అభివృద్ధి ఇనున్నారు, విద్యార్థులు ఉద్యోగ కల్పన, స్కిల్ డెవలప్మెంట్, ఐటీ సెక్టర్, ఇండస్ట్రీస్ అని ఆయన అంటున్నారు. ఒక పక్క ఉమ్మడి పొత్తు కలవడం జరిగింది. ఈ బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వస్తుంది. ఈసారి ఓటింగ్ పైన ఎంతవరకు ప్రభావం ఉంటుంది అంటారు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు? లాస్ట్ టైం కూడా ఎలాగ చెప్పారన్న, తెలుగుదేశం వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇంటింటికి జాబ్లు ఇస్తాం అది ఇది అని చెప్పారు. ఏమి లేదు ఇంతవరకు. ఇప్పుడు జగన్ గారు చూసుకుంటే మరి ప్రతి ఒక్కరికి ఇల్లు, స్థలాలు ఏంటి ఏది కావాలన్నా సరే ఇది లేదు అనడానికి లేకుండా ప్రతి ఇంటికి అన్ని వసతులన్నీ వస్తున్నాయి. సో దీనికే ఎక్కువ ఓటింగ్ ఉండిద్ది అని చెప్పి. తెలంగాణకు వచ్చేప్పటికి రేవంత్ రెడ్డి గారు బాగా కష్టపడ్డారు. సో తిరిగారు, చేశారు, అన్నీ చేశారు కాబట్టి వాళ్ళు కొన్ని స్కీములు అయితే పెట్టడం జరిగింది కాబట్టి దానివల్ల మన వాళ్ళు గెలవడం అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేప్పటికి మనం చూసుకున్నట్లయితే వైసీపీ తరఫున ప్రతి ఒక్కరికి ఏది కావాలన్నా సరే ఇంటింటికి వచ్చి వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కటి జరుగుతుంది. అది లాస్ట్ టైం అయితే ఏం జరగలేదు. అంతకుముందు జరిగిన పరిపాలనలో కూడా ఏమి అభివృద్ధి అయినట్లు ఏం కనిపించలేదు. రోడ్లు అయ్యి తప్ప ఇంకేమున్నాయన్న. ప్రజల దగ్గరికి వచ్చి ఎవడ బాధలు కనుక్కున్నాడు, ఎవడ కనుక్కోలేదు. వాలంటీర్ల దగ్గరకు వస్తున్నారు, ఇంటింటికి డబ్బులు వస్తున్నాయి, పెన్షన్లు ఇస్తున్నారు.
మన బాధ్యతలు మనకి కావాల్సిన ప్రతి అవసరాన్ని తీరుతున్నారు. ఇది లేదు అంటే అది కాకపోయినా ఏదైనా చేయడానికైనా సరే కృషి చేస్తున్నారు. సో షర్మిల గారు ఉండి ఈయన వ్యతిరేకించడం జరుగుతుంది, ఒక అవినాష్ రెడ్డి గారు కేసు జరుగుతున్నారు. సో ఈ పరిణామాలన్నీ ఎలా ఉన్నాయి సార్? ఇంకో సెంటిమెంట్ యాంగిల్ ఏమైనా వర్కౌట్ అయితే అంటారు? అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు కూడా లోపలికి వెళ్ళి బయటికి రావడం జరిగింది. సో ఈ పరిణామాలన్నీ చూస్తే ఎలా ఉండదు? ఎలాంటి సెంటిమెంట్లు వర్కౌట్ అవ్వన్న, ఏం చేసినా సరే ఈసారి వైసీపీ ప్రభుత్వం రావడం అనేది కీలకంగా ఉంది. 170 స్థానాలు ఎన్ని రావచ్చు సుమారు? 170కి 170 రావు. 100 సీట్లతోైనా సరే కంపల్సరీగా వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ఫామ్లోకి వస్తుంది. ఫైనల్ గా ఏపీ నెక్స్ట్ సీఎం రేపు June 4 ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలు సోమవారం జరగబోతున్నాయి, రేపు ఒక్కరోజు అవదే ఉంది. ఈ రోజు అంతిమ తీసుకొచ్చేసిన అన్ని కూడా ప్రచారాలు కూడా ముగియనున్నాయి. సో ఈసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2 ప్రభుత్వాలలో ఏ ప్రభుత్వం వచ్చింది అంటారు ఈసారి? కూటమి వచ్చింది అనుకుంటున్నాం. ఉమ్మడి కూటమిలో వీళ్ళందరూ కలిసిపోయారు. మరి వీళ్ళ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? ప్రభావం ఎంతవరకు బాగానే ఉండే ప్రభావం లోకడ చేశారు కదా. ఓకే ప్రభావం బాబాయ్ గారు మరి చూసుకుంటే ఇప్పుడు నిరుద్యోగులకి ఉద్యోగం చేసుకోవడానికి బుడ్డగా చదువుకుంటే ఎక్కడ పోవాలి, మన రాష్ట్రం వదిలిపెట్టి బయటకు వెళ్ళాల్సి వస్తుంది ఉద్యోగాలు. అయ్యే 2 కంపెనీలు ఉంటే మన పిల్లలు మన ఇక్కడ చదువుకుంటే మన కళ్ళ ముందు ఉంటారు. ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలకు పోవాల్సి వస్తుంది. అది ఎంత బాధ, ఎంతమందికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు సామాన్య మానవుడు ఉన్నాడు, వాడు ఏం చేస్తాడు? బయటికి పంపిలేడు, ఇంటికాడ చదువుకోవాలని పుట్టకాల కాంక్ష ఉంటుంది. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ భవిష్యత్తు పోతుందిగా పడేయి. ఏదైనా ఒక కంపెనీ ఉంది, అవున కంపెనీలు కూడా తోలిపారు ఇంకా అసలుకి. ఇంకెవరుంటారు జనం? ఇంకా అక్కడ చెప్పేది ఎవరు? బాబాయ్ గారు మరి ఈసారి చెప్పేది ఉద్యోగ కల్పనకి మళ్ళీ అభివృద్ధికి రెండింటికి ఇండస్ట్రీలకి ఐటీ కంపెనీకి ప్రథమంగా మేము ఉన్నామని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఇటుపక్క చూసుకుంటే సంక్షేమమే అభివృద్ధి అని జగన్ గారు అంటున్నారు. ఏం చేశారు అభివృద్ధి? జగన్ గారు అభివృద్ధి చేసింది ఏంటి? రోడ్లు, ఒక రోడ్డు సరి ఉందా? రోడ్లు ఇరిగిపోయినాయి ఎక్కడ. నీ పొలం కొంటేనే, నేను పొలం కొనుక్కుంటేనే దస్తావేజ్ ఆయన దగ్గర ఉండాలి, ఒరిజినల్ డూప్లికేట్ మాకు ఇస్తాడా? ఆయన ఆస్తులు మమ్మల్ని, మా ఆస్తులు ఆయన కాపాడేది ఏముంది? మరి శాశ్వత భూ హక్కు చట్టం అనేది సమంజసమే అంటారా? సమంజసం కాదు అది. ఎలా సమంజసం అయితే? ఇప్పుడు నా భూమి నీ ఫోటో వేసుకొని నీ ఫోటో తీసుకోవడం ఏంటి? మా తాత ముత్తాత కానీ సంబంధించిన భూమి ఉండి వాళ్ళ ఫోటోలు వేసి ఈపోయా, నీ ఫోటో వేసి ఇస్తున్నాడు, నీ ఫోటో వేయటం ఏంటి? మళ్ళీ భూ చట్టం కింద ఒరిజినల్ ఏకరించుకోవడం ఏంటి? మాకు జిరాక్స్, చిన్న జిరాక్స్ ఒకటి ఇస్తే ఆ జిరాక్స్ తీసుకెళ్ళి మళ్ళీ మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళి 3 నెలలు అది అవ్వగానే మళ్ళీ 3 నెలలకు మళ్ళీ మేము చూపించుకొని మా భూమి మా దగ్గర ఉందా అని పేరు ఆయన దగ్గరికి పోయి మేము ఎంక్వైరీ చేసుకోవాలా. మళ్ళీ భూమి ఎంతమంది వెళ్తాం కలెక్టర్ దగ్గరికి? ఎంతమంది వెళ్ళగలుగుతారు కలెక్టర్ దగ్గరికి? వీళ్ళు వెళ్ళనిస్తారా మనని? శాశ్వత భూ హక్కు చట్టంలో వాళ్ళు ఏమంటున్నారంటే కోర్టుకు వెళ్ళే అవకాశాలు లేవంటున్నారు. లేవు, అవి కోర్టుకు వెళ్ళమంటున్నాడు. కంప్లైంట్ ఇవ్వడానికి లేదంటున్నారు. మరి ఇంకెట్టా నా భూమి నువ్వు తీసుకుంటావు? ఫైనల్ చేస్తే ఎట్టా? నేను కొనుక్కున్న భూమి నా దగ్గర దెంగులతో అది చేస్తావు, ఏం పోతారు? అసలు ఇది ఈ సిస్టమే తప్పు అసలు. మరి లాస్ట్ 2 రోజుల నుంచి చూసుకుంటే వీళ్ళు ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం పెంపొందించిన నీతి ఆయోగ్ అని ఒకటి ఉంది, నీతి ఆయోగ్ చెప్పినట్టు మేము వింటున్నాము, మాదేమీ ప్రమేయం లేదంట. నీతి ఆయోగ్ ఏం చెప్పింది? నీతి ఆయోగ్ చెప్పిందా వాళ్ళ భూముల మీద నీ భూమి వాళ్ళ ఫేస్బుక్ల మీద నీ ఫోటోలు వేసుకోయా, నువ్వు ప్రభుత్వ కార్యాలయం మీద నీ పార్టీ రంగులు వేసుకోమని చెప్పింది అంటే ఆ నీతి ఆయోగి? నీతి ఆయోగి తెలియదానా? లేకపోతే నీతి ఆయోగ్ అంతే చెబుతానికి అది తప్పుడు వాళ్ళు ఏంటి? వాళ్ళు రైతులందరూ తెలుగుదేశం అయిపోయి కూటమి అయిపోయి ఉన్నారు. కూటమి అయిపోయి ఎవరుంటారు? పొలం ఉండరు. రైతు అనేవాడు ఎవరు పక్క రాడు. ఎందుకంటే ఈ భూ చట్టం తెచ్చారు కాబట్టి. ఇది కాకుండా ఉంటే కొంతవరకు జనాన్ని మంది వాళ్ళ పార్టీలో వాళ్ళు అడుగుతున్నారు. ఎక్కడ మన పులివెందుల్లో ఆయన అడిగారు, ఎవరిని? భారతి గారిని అడిగారు. అతను వైసీపీ కార్యకర్త, అతను సర్పంచ్. అతను వెళ్ళి ఈ ఫోటో తీసుకెళ్ళి, ఈ ఫోటో ఎవరిదమ్మా అంటే జగన్ గారి ఫోటో చూపించాడు. మా తాత ముత్తాతలు కానీ సంపాదించిన పొలాల మీద, మా తాత ముత్తాతల పొలాలు వాళ్ళ పేర్లు లేకుండా, వాళ్ళ ఫోటోలు లేకుండా మీ ఆయన ఫోటో ఏంటమ్మా మా వాళ్ళ పొలాల మీద అని అడిగాడు. అతనే అడిగాడు ఆ పార్టీలో. అతను ఇంకా తెలియట్లా, అక్కడ తెలియట్లా ఏదైంది. ఏపీ ప్రజలు ఎవరు నమ్మరు. ఆయన ఉద్యోగం ఒక పోలీస్ శాఖ నాకు పనికిరాదన్న. ఇవాళ పోలీస్ శాఖ అడ్డం పెట్టుకొని నువ్వు రౌడీజాలు చేస్తున్నావు, అన్ని చేస్తున్నావు, దోషపాత అక్కడికక్కడ అందరి మీద తిరగబడుతున్నావు. అదేమంటాడు? నన్ను ఎదిరికి సాగదెంగుతున్నావు. ఇవన్నీ జాతర కనపడుతుంది. ఈ బాబాని రాజంగి చంద్రబాబు నాయుడు అన్నావు. మరి 5-6 సంవత్సరాల్లో ఎందుకని పెట్టలే చంద్రబాబు నాయుడు లోపల? మరి నువ్వు సాగదంగా ఆరు సాగదంగా ప్రచారం చేసి మునిపి వచ్చావు. ఇప్పుడే సాగదంగా వస్తావు ప్రచారానికి లేరుగా. విజయం ఉంటే విజయం సాగదంగా విజయం అమెరికా వెళ్ళిపోయినా ఆమె తెలిసి ఈ అమ్మ వీళ్ళు మన సాగదంగుతారు. పవన్ కళ్యాణ్ బెనిఫిట్ ఉంది. ఎందుకంటే పోయినసారి 2000, 1000 రూపాయలు, 500 ఓట్లు, 100 ఓట్లు పోయినాయి. కొన్ని సీట్లు ఉన్నాయి.
ఆ సీట్లు ఇవాళ ఆ సీట్లు భర్తీ అవుతాయి. అది బాబాయ్ మరి ఫైనల్ గా చూసుకుంటే నెక్స్ట్ సీఎం ఎవరు? నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు అవుతాడు.